ఐవియర్స్ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీలో 150 పోస్టుల భర్తీకైతే ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో, మరి ఇది ఎవరు అప్లై చేసుకోవాలి? ఎవరు అర్హులన్న విషయానికొస్తే డిగ్రీలో బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ కంప్లీట్ చేసి 2018 నుంచెల్లి 2023 మధ్యల ఆహ్, బ్యాచెస్ ఎవరైనా గాని అంటే పాస్ అయి ఉన్న వాళ్ళు ఎవరైనా గాని దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులే. అయితే మరి ఏజ్ విషయానికొస్తే ఎంత వయసు ఉండాలనంటే 21-35 సంవత్సరాల మధ్యలో ఉన్న వయసు వాళ్ళు ఎవరైనా గూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే మరి ఈ ఖాళీలు ఈ 150 ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఒక్కొక్క డిపోలో ఒక్కొక్క రకంగా ఉన్నాయి. అవి హైదరాబాద్‌లో 26, సికింద్రాబాద్‌లో 18, మహబూబ్ నగర్ 14, మెదక్ 12, నల్గొండ 12, రంగారెడ్డి 12, ఆదిలాబాద్ 9, కరీంనగర్ 15, ఖమ్మం 9, నిజామాబాద్ 9, వరంగల్‌లో 14 ఇలా 11 డిపోలలో 150 ఖాళీలైతే భర్తీ చేయబోతున్నారు. అయితే ఇది ప్యూర్‌గా రిజర్వేషన్ బేస్డ్‌గా అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇట్లా రిజర్వేషన్‌కి కన్సిడర్ చేస్తూనే ఫిల్ చేయబోతున్నారు. అయితే ఈ రిజర్వేషన్ ఎలా తీసుకోబోతున్నారనే విషయానికొస్తే మొత్తం ఖాళీలలో 25% అంటే 38 పోస్టులేమో బీసీలకి కేటాయిస్తే 1:16 ఏమో ఎస్సీలకి, ఎస్టీలకి 1:16 ఏమో ఎస్టీల కోసము ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మరి ఈ యొక్క అప్లై చేసుకున్న వారికి అర్హులకి ఎవరైతే ఫైనల్‌గా జాబ్ వస్తదో వాళ్ళకి అప్రెంటిస్‌కి ఎవరు సెలెక్ట్ అయితారో వాళ్ళకి ప్రతి సంవత్సరం అంటే ఫస్ట్ ఇయర్ 15,000, సెకండ్ ఇయర్ 16,000, థర్డ్ ఇయర్ 17,000 ఇలా స్టైఫండ్ అయితే ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ విషయానికొచ్చి మరి ఈళ్ళని ఎలా సెలెక్ట్ చేయబోతున్నారంటే వాళ్ళ విద్యార్హత, వాళ్ళ ధృవీకరణ పత్రాలు అంటే వాళ్ళ సీజీపీఏ గాని, మార్క్స్ మెమోలు గాని వాటిని అంటే వాళ్ళ టాప్ ఎవరిలో అప్లై చేసుకున్న వాళ్ళలో ఎవరు టాప్ ఉంటారో అందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా క్యాస్ట్ పరంగా నెక్స్ట్ స్థానికత లోకల్ క్యాండిడేట్స్ అంటే లోకల్ క్యాండిడేట్స్‌లో క్యాస్ట్ పరంగా వాళ్ళు టాప్ ఉన్న క్యాండిడేట్స్‌ని కేటగిరీ వైస్‌గా సెలెక్ట్ చేయబోతున్నారు. ఎలాంటి ఎగ్జామ్ లాంటివి ఉండవు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ గూడా ఉండదు. నెక్స్ట్ విషయానికొస్తే శిక్షణ వ్యవధి అంటే వీళ్ళకి ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇవ్వబోతున్నారంటే ఒక 3 ఇయర్స్ మాత్రం ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఇంతకుముందు మాట్లాడినట్టు 15,000, 16,000, 17,000 అలా ఇవ్వబోతున్నారు. మరి ఎవరు ఎప్పటినుంచెల్లి అప్లై చేసుకోవాలనే విషయానికొస్తే దీనికి సంబంధించి ఈ ఫిబ్రవరి 2024 నుంచెల్లి అంటే 16 ఫిబ్రవరి 2024 నుంచెలైతే ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయితే ఎట్లా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ చూస్తున్నారుగా www.nat.education.gov. అని ఒక సైట్ చూపిస్తున్నాను. ఇందులో మీ వెబ్‌సైట్‌కి 16 ఫిబ్రవరి రోజు ఓపెన్ అవుతుంది. అందులోకెళ్ళి మీ యొక్క వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ అడుగుతారు, ఎట్లా అడుగుతారు అన్నది నేను అప్పుడు ఓపెన్ అయినంక డీటెయిల్‌గా ఇంకొక వీడియో గనుక చేసి మీకోసము అప్‌లోడ్ చేస్తాను. సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అఫీషియల్ telangana.gov.in అని ఒక సైట్ ఉంది గదా! ఇందులోకెళ్ళి మీరు చూసుకుంటే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అయితాయి. ఇది ఫ్రెండ్స్ టీఎస్ఆర్టీసీ 150 పోస్ట్‌ల కోసము ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ గూడా మన ఛానల్ గురించి చెప్పండి.